నన్ను మేజర్ ఆనంద్ అంటారు. మిలిటరీ సర్వీస్ నుంచి రిటైర్ అయి వచ్చి ఈ ఊళ్ళో సెటిల్ అయ్యాను నేను. నాకు మీ నుంచి సహాయం కావాలి అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు మేజర్ ఆనంద్. గ్లాడ్ టు మీట్ యూ అంటూ చేతులు కలిపి సాదరంగా ఆహ్వానించారు ప్రిన్సిపల్ జోగారావు. నమస్కారం సార్. అంతవరకు తలదించుకుని ఉన్న సుశీల మేజర్ మాటలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడెక్కడి ధైర్యాన్నో కూడగట్టుకుని తలెత్తి ప్రిన్సిపల్ గారి కేసు చూస్తూ నమస్కరించింది. జోగారావు ఒక క్షణం పాటు కొయ్యబారినట్లయిపోయారు. కారడవుల్లో కలిదిరిగే క్రూరమృగం ఏదో మనుషుల మధ్య చేరిపోయినట్లు భీతహంగా చూశారు రామకేసి. మేజర్ ఆనంద్ ఆత్రంగా ప్రిన్సిపల్ ముఖంలో భావాలను చదవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రిన్సిపల్ చూపులు శరీరానికి గుచ్చుకుంటున్నట్లుగా తోచింది సుశీలకి. నన్ను మర్చిపోయారా సార్? నేను సుశీలని, మీ ఓల్డ్ స్టూడెంట్ని అంది కంఠంలో ఎలాంటి త్రొట్టుబాటు రాకుండా. మేజర్ చూపుల ద్వారా ఇంజెక్ట్ చేయబడుతున్న ధైర్యాన్ని ప్రోగు చేసుకుంటూ మాట్లాడుతోంది సుశీల. కొంచెంసేపు తర్వాత నెమ్మదిగా తేరుకున్నట్లు కనిపించాడు ఆయన. ఓ సుశీల కదూ, హౌ కెన్ ఐ ఫర్గెట్ యూ అన్నాడాయన. ఒక క్షణం ఆ ముఖంలో ఏ భావం వ్యక్తం కాలేదు. నీలా చరిత్ర సృష్టించిన దాన్ని ఎలా మర్చిపోతాననుకున్నావు అని అతను వ్యంగ్యంగా అన్నట్లుగా అనిపించింది సుశీలకి. సిగ్గుతో అవమానంతో హృదయం లోపలే కుళ్ళిపోతోంది. ఆనంద్ను సుశీల్ని మార్చి మార్చి చూస్తున్నాడు ఆయన. నువ్వు దేనికి చలించకూడదు అన్నట్లుగా ఉన్నాయి మేజర్ చూపులు. ప్రిన్సిపల్ సర్దుకుని కూర్చోండి అన్నారు. అతని టేబుల్కి ఎదురుగుండా ఉన్న కుర్చీల్లో ఇద్దరూ కూర్చున్నారు. ఏం పని మీద వచ్చారు ప్రశ్నించాడు జోగారావు. క్షణకాలం ఎలా చెప్పాలి అన్నట్లుగా ఇబ్బందిగా కదిలాడు మేజర్. సుశీల తల వంచుకుని క్షణాలు లెక్కించుకుంటోంది. జోగారావు గారు, నేనొక యజ్ఞం తలపెట్టాను. దానికి ధన కనక వస్తు వాహనాలు అవసరం లేదు. ఉదార హృదయాల అండ మాత్రం కావాలి. ఆ అండ మీ దగ్గర లభిస్తుందనే నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను అన్నాడు మేజర్. ప్రిన్సిపల్ మాట్లాడలేదు. సుశీల నా స్నేహితుడి కూతురు. ఆమె తండ్రి చనిపోయే ముందు నేనొక వాగ్దానం చేశాను. దాని ప్రకారం ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉంది. మీ సహకారం లభిస్తేనే నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించుకోగలను. సుశీల బీఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతూ ఉండగా విధి వక్రించి ఆమె చదువుకు అంతరాయం కలిగిన విషయం మీకు తెలిసిందే. తిరిగి చదువులో తన బుద్ధిని నిమగ్నం చేయమని నేను ఒప్పించాను. మీరు ఆమెకి నాకంటే సన్నిహితులు, గురువులు. మీరు కూడా తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆమెని విద్యావంతురాలుగా తీర్చిదిద్దమని అర్థిస్తున్నాను అంటూ వినమ్రంగా చెప్పాడు మేజర్ ఆనంద్. అతని మాటలను విని సుశీలకేసి తీక్షణంగా చూశారు ప్రిన్సిపల్ జోగారావు. అంటే నీకు మళ్ళీ చదువుకోవాలనుందన్నమాట అన్నారు సుశీలకేసి చూస్తూ. నీకు ఇదేం పాడుబుద్ధి అన్నట్టుగా వినిపించింది సుశీలకి. బెరుగ్గా చూస్తూ ఉండిపోయింది. చెప్పమ్మా అంటూ చురుగ్గా కళ్ళతోనే హెచ్చరించాడు మేజర్. ఎస్ సార్ అంది గబగబా సుశీల, వీలైనంత నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ. బట్ యు సీ అంటూ మేజర్ కేసు తిరిగారు ప్రిన్సిపల్. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అంటూ నసుగుడుగా అన్నా కూడా కర్ర విరిచినట్లుగా ఉంది ప్రిన్సిపల్ మాట. ఆనంద్ ముఖంలో ఆందోళన చెలరేగింది. హత్య చేసి 6 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చిన అమ్మాయిని నేను కాలేజీలో చేర్చుకోవాలంటే కాస్త ఆలోచించవలసిన విషయమేనండి అన్నారు ప్రిన్సిపల్. ఏమీ ఆలోచించకుండానే ఆ మాటలు మాత్రం టకీమని చెప్పాడు ఆయన. అంతసేపు తనని తాను నిగ్రహించుకుంటున్న సుశీలకి సన్నగా వణుకు ప్రారంభమైంది. నువ్వు వెళ్ళి బయట కూర్చోమ్మా, నేను ప్రిన్సిపల్ గారితో అన్నీ మాట్లాడి అవసరమైతే నిన్ను పిలుస్తాను అంటూ మేజర్ లేచి సుశీలను బయటకు తోడు వచ్చి వదిలి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానికి అవమానంతో తననెవరు ఏ విధంగా కనిపెడుతున్నారు అన్న భయంతో నలుదశలా చూస్తూ ఎర్రగా కందిపోయిన ముఖంతో చెమటలు కార్చుకుంటూ ప్రిన్సిపల్ రూమ్ బయట ప్యూన్ కూర్చునే స్టూల్ మీద అప్రయత్నంగా చతికిలబడింది సుశీల.
గది బయటికి వచ్చేసిన లోపల నుంచి వాళ్ళిద్దరి మాటలు స్పష్టంగానే వినిపిస్తున్నాయి. మేజర్ కాస్త గొంతు తగ్గించి చెప్తున్నాడు. జోగారావు గారు, ఆ అమ్మాయి మానసికంగా ఎంతో కృంగిపోయి ఉంది. మర్చిపోలేకపోతున్న పీడకల లాంటి ఆమె గతాన్ని మర్చిపోయేలా చేసి మళ్ళీ మామూలు మనిషిగా తీర్చిదిద్దాలని నేను శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. నాదొక్క విన్నపం, దయచేసి నేరస్తురాలు హత్య చేసింది అనే మాటలు ఆమెకి పదే పదే గుర్తు చేయకండి అన్నారాయన. ఆయన కంఠంలో వేడికోలు సుశీల కంట నీరు తెప్పించింది. నేను చెయ్యనండి. నాకేమీ ఆ అమ్మాయి మీద పగలేదు. ఉన్న విషయం చెప్పానంతే. నేను నోరు మూసుకున్న అమ్మాయిని కాలేజీలో చేర్చుకున్నానే అనుకోండి. ఇక్కడ ఇన్ని వందల మంది స్టూడెంట్స్ ఉన్నారే, వీళ్ళంతా నోరు మూసుకుని ఉంటారా? వాళ్ళందరి నోరు మూయడం నా తరం అవుతుందా? ఎందుకు వచ్చిన గొడవండి? ఎక్కడో చోట అమ్మాయిని మనశ్శాంతిగా ఉండేవ్వండి, స్థిమితంగా చాలు. ఎందుకు వచ్చిన చదువు? విసుగ్గా అన్నాడు ప్రిన్సిపల్. అలా అనేకండి జోగారావు గారు. స్టూడెంట్స్ అంతా ఒకే రీతిగా ఉంటారా? వాళ్లలో మార్పు తేవాలంటే ఆ బాధ్యత మంది కాదు. వాళ్ళని ఎప్పుడూ అల్లరిముఖగానే పరిగణించి వాళ్ళ బాధ్యతల నుంచి వాళ్ళని మనమే దూరం చేస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం మంచి ఎలా తెలుస్తుంది? సమాజం ఎప్పటికి బాగుపడుతుంది? వాళ్ళ తోటి స్టూడెంట్ అంటే వాళ్ళు ఆ మాత్రం సానుభూతి చూపించకపోరు. వాళ్లకు మీరు నచ్చ చెప్పడంలో ఉంది సార్. మీరు చెప్పగలరన్న నమ్మకం నాకుంది అంటున్న మేజర్ ఆవేశపూరిత మాటలకి ప్రిన్సిపల్ ఏమీ సమాధానం చెప్తారో అని సుశీల ఆత్రంగా నిరీక్షిస్తోంది. ప్రిన్సిపల్ నవ్వు వినిపించింది. ఆ నవ్వు వ్యంగ్యంగా ఎకసెక్కంగా ఉంది. అయ్యా, మీరు చెబుతున్నవన్నీ ఆదర్శాలు. చెప్పడానికి అనువుగా, వినడానికి ఇంపుగా ఉండి ఆచరణలోకి రాని ఉంటాయి చూశారు, అవే ఆదర్శాలంటే. స్టూడెంట్స్తో వ్యవహారం అంటే మీరు అనుకున్నంత సులువు కాదు ఆనంద్ గారు. వాళ్ళు కందిరీగ తొట్టలాంటి వాళ్ళు. కదిలిస్తే చాలు కంఠం పట్టుకుంటారు. ఇంకా కోతిమొకను మార్చడం కూడానా? నా తరం కాదు కదా, ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఇప్పటికే స్టూడెంట్స్ యూనియన్ గొడవలతో తల బొప్పికట్టి ఉంది నాకు. ఆ అమ్మాయి మీద మీలాగే నాకు కూడా పుట్టెడు జాలి, తట్టెడు సానుభూతి ఉన్నాయి. కానీ ఏం చేయమంటారు? ఈ సమస్య పీకల మీదకి తెచ్చుకుని వీళ్లతో నేను వేగలేను. క్షమించండి అన్నాడు ప్రిన్సిపల్. తన చెల్లెలు మంచిదే, మరిది మంచివాడే, ఈ ప్రిన్సిపల్ గారు ఎంతో మంచివారే పాపం అనుకుంటూ నిస్పృహగా గోడకి తలవాల్చింది సుశీల. కానీ మేజర్ ఆనంద్ అతన్ని వదిలిపెట్టలేదు. మీ పరిస్థితి నాకు అర్థమైంది సార్. కానీ నాదొక్క సూచన. మీ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ఉందంటున్నారు కదా, ఆ ప్రెసిడెంట్ని పిలిపించండి. గొడవలు లేవదీయాలన్నా రూపుమాపాలన్నా సాధారణంగా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఆ అబ్బాయికి సావధానంగా బోధపరచండి. ఆ అబ్బాయి సహకారం తీసుకుని మీరు ఎలాగైనా నాకు ఈ ఉపకారం చేసి పెట్టాలి, తప్పదు అన్నాడు మేజర్ ఆనంద్. ఎవరు? స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ సత్యమూర్త అరిచినంత పనిచేశాడు ప్రిన్సిపల్. అయ్యా, వాడు ఒక రాక్షసుడు. నా ప్రస్తుత తలనొప్పికి వాడే కారకుడు. నాకు వాడి సహకారమా? మీకు నమస్కారం, నన్ను ఇలా ఇరుకుని పెట్టకండి అన్నాడు ప్రిన్సిపల్. ఆయన స్వరం బతిమాలుతున్న ధోరణిలో ఉంది. ఎంత రాక్షసుడైనా వాళ్ళ తోటి విద్యార్థులంటే ఆ మాత్రం సానుభూతి చూపించకపోవడని నా ఆశ. పోనీ దయచేసి ఆ అబ్బాయిని ఒక్కసారి ఇక్కడికి పిలిపించండి, నేను మాట్లాడతాను ప్లీజ్ అంటూ అర్థించాడు మేజర్. తన కోసం ఎంత తాపత్రయపడుతున్న ఈ మేజర్ ఆనందేనా తను అనుమానించింది? పులిలా ఉండే మనిషి తన కోసం ఎంత ఒదిగి బతిమాలుకుంటున్నాడు? ఇలాంటి మనిషి గురించేనా తను భయపడింది అనుకుంటున్న సుశీల దృష్టిలో మేజర్ క్షణక్షణానికి ఎదిగిపోతున్నాడు. ఆమె ఆలోచనలకి అంతరాయం కలిగింది. ప్రిన్సిపల్ రూమ్లో బజర్ కర్రమంది. వరండాలో చివర నిల్చున్న ప్యూన్ పరుగున వచ్చి స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. చూడు నీలయ్య, సత్యమూర్తి క్లాస్లో ఉన్నాడో గ్రౌండ్లో ఉన్నాడో చూసి నేను రమ్మన్నానని అర్జెంటుగా తీసుకురా అన్నారు ప్రిన్సిపల్. నీలయ్య అనబడే ప్యూను ఆదరాపాదరా పరిగెత్తాడు. లోపల కాసేపు నిశ్శబ్దం. తర్వాత మళ్ళీ జోగారావు గారి కంఠం.
ఆనంద్ గారు, మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారండి. మీలాంటి స్నేహితులుంటే అదొక పెద్ద ఎసెట్ అనుకోండి. మా ఆ అమ్మాయి రాత ఎలా ఉందో తెలియదు కానీ మీ సంకల్పం మాత్రం చాలా బలంగా కనిపిస్తోంది అన్నాడాయన. నా ఒక్కడి సంకల్పంతో ఏమవుతుందండి? అందరి బలం కలిస్తే ఆ అమ్మాయి రాత దివ్యంగా ఉంటుందని నాకు నమ్మకం అన్నాడు మేజర్. మీ పట్టుదలకి అభినందిస్తున్నానండి. మీ స్నేహశీలతని, దయాగుణాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు ప్రిన్సిపల్. అంతంత పెద్ద మాటలు వాడకండి జోగారావు గారు. అసలు సంగతి చెప్పాలంటే ఇది నా కర్తవ్యం, నా ధర్మం, అంతే. నా విధి నిర్వహణలో ఎంతవరకు కృతకృత్యుణ్ణవుతాననేది ఇంకా సందేహాస్పదంగానే ఉంది. ఎందుకంటే అంటూ మేజర్ కాస్త కంఠం తగ్గించి ఏదో చెప్తున్నాడు. సుశీల ఆ మాటలు వినడానికి శుష్క ప్రయత్నం చేసింది. ఇంకా జాగ్రత్తగా వినాలని ప్రయత్నిస్తున్న కొద్దీ చెవుల్లో ఏదో హోరు తప్ప ఏమీ వినిపించడం లేదు. 5 నిమిషాల పాటు జరిగిన సంభాషణ అనంతరం మేజర్ కంఠం తిరిగి యథాస్థితికి వచ్చింది. విన్నారా? నేను తన తండ్రి స్నేహితుడినేనని సుశీలను ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకకొస్తోంది. ఇది నిజమా అబద్ధమా తేల్చుకోవడం కోసం ఆరాలు తీస్తూ ఆమె వేసే ప్రశ్నలకి నేను సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోతే మళ్ళీ అన్నీ అనుమానాలే. ఇప్పటికీ ఆ అనుమానాలు, భయాలు పూర్తిగా పోయాయని చెప్పలేను కానీ గత్యంతరం లేక గడుపుకొస్తోంది. బై మిమ్మల్ని ఇంకొక విషయం అడగాలి నేను అన్నాడు మేజర్ ఆనంద్. అడగండి అన్నారు ప్రిన్సిపల్. సుశీలను మోసం చేసిన శ్రీకాంత్ ఎవడో, ఎక్కడివాడో, వాళ్ళ వివరాలేవైనా ఇక్కడ తెలుసా ఎవరికైనా అని అడిగాడు ఆయన. సుశీల చెవులు గోడకి అతుక్కుపోయాయి. గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. శ్రీకాంత్ కాదండి, వాడి పేరు శ్రీధర్ అనుకుంటాను. ఎక్కడివాడో ఎవ్వరికీ తెలీదు. పేపర్లో వేసినా వాడి వాళ్ళం అంటూ ఎవరూ రాలేదు. అయినవాడు పోయాక ఇంకా ఏం మొహం పెట్టుకుని వస్తారులేండి. వాడి వెనక మిగిలిపోయిన అప్రతిష్టను మూట కట్టుకుందుకు ఎవరైనా సిద్ధపడతారా అన్నాడు ప్రిన్సిపల్. సుశీల గొంతు పొడారిపోతోంది. ఇంతకీ ఆ వివరాలన్నీ తెలిస్తే ఏం చేస్తారు మీరు? ఆ అమ్మాయిని వాళ్ళకు అప్పగించాలనుకుంటున్నారా ఏమిటి? కలలో కూడా అలాంటి ఆలోచన మాత్రం చేయకండి. ఏ పరువు మర్యాదలు లేని కుటుంబంలో పుట్టాడో ఆ దరిద్రుడు. ఈ పిల్ల బ్రతుకు మరింత అధ్వానమైపోతుంది అన్నాడు ప్రిన్సిపల్ మళ్ళీ. సుశీల భయంగా చేత్తో గుండెలు రాసుకుంది. మేజర్ ఆనంద్ సమాధానం చెప్పేలోపే ప్యూన్ ఒక యువకుడిని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ అబ్బాయి ప్రిన్సిపల్ రూంలోకి వెళ్తూ లిప్తకాలం ఆగి సుశీల మీద ఓ చూపు పరేశాడు. భయాందోళనలతో నలిగిపోతున్నా, ఏ అలంకరణ లేకపోయినా నవమోహిన్లా కనిపించింది సుశీల అతని కళ్ళకి. ఆ చూపులో ఏ పెద్ద ఉద్దేశమూ లేదు. అందమనగానే అప్రయత్నంగా పడే చూపది. ఆ చూపుకి సుశీల శరీరం వాతలేసినట్లు విలవిల్లాడిపోయింది. పిలిచారట ఎందుకో అన్నాడా అబ్బాయి తన అభిమాన హీరోని అనుకరిస్తూ టెక్కుగా ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని ప్రిన్సిపల్తో. ఆ అడిగిన తీరులో ప్రిన్సిపల్ అంటే అతనికి ఎటువంటి భయభక్తులు లేవు అన్నది మేజర్కి బోధపడింది. అవును, కూర్చో అన్నాడు ప్రిన్సిపల్ కూడా నిర్లక్ష్యంగా. అతను కూర్చున్నాడు. విద్యార్థిలా కాదు, ఆఫీసర్లాగా. ఈయన మేజర్ ఆనంద్. ఇతనే స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ సత్యమూర్తి అంటూ ఒకరినొకరికి పరిచయం చేశాడు ప్రిన్సిపల్. మిస్టర్ అని అనందుకు రవంత ఒళ్ళు మండుతున్నా స్టైల్గా చేయి చాపి కరచాలనం చేశాడు ఆ అబ్బాయి. సత్యమూర్తి, ఒక అత్యవసర విషయం నీతో చర్చించాలని పిలిపించాను. 6 ఏళ్ల క్రిందట, బహుశా నువ్వప్పుడు హైస్కూల్లో చదువుతూ ఉండుంటావు, ఈ కాలేజ్కి సుశీల అనే అమ్మాయి ఈ కాలేజ్లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండేది. ఆ అమ్మాయి అంటున్న ప్రిన్సిపల్ మాట ఇంకా పూర్తవకుండానే పదునుగా వినిపించింది అతని కంఠం. మీరు చెప్పేది శ్రీధర్ మర్డర్ కేసు గురించేనా? ఐ కరెక్ట్ అన్నాడు సత్యమూర్తి. నీకు తెలుసా అడిగాడు ప్రిన్సిపల్. తెలియకపోవడానికి అదేమైనా రహస్యంగా జరిగిందా?
అంటూ అంటున్న ఆ అబ్బాయిని వింతగా మేజర్ చీదరగా జోగారావు చూశారు. సుశీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తన పాపిష్టిగాలతో లోకం మారుమ్రోగిపోతోందన్నమాట. ఒక్క ఉదుటన లేచి కాలి బలం కొద్దీ పారిపోవాలనిపించింది. కానీ కాళ్ళు వశంలో లేవు. జోగారావు గారు కాస్త సర్దుకున్నారు. మర్డర్ కేసు గురించి నేను నీతో మాట్లాడబోవడం లేదు, సుశీల గురించి మాట్లాడబోతున్నాను అన్నాడాయన. ఆయన కంఠం పదునుగా ఉంది. ఈయన ప్రస్తుతం ఆ అమ్మాయికి గార్డియన్. ఆమె సక్రమ ప్రవర్తనకు మెచ్చి అధికారులు 1 సంవత్సరం శిక్ష రద్దు చేసి ఆమెను విడుదల చేశారు. ఆ అమ్మాయి మళ్ళీ చదువుకోవాలనుకుంటోంది. మన కాలేజీలో చేర్చుకోమని వారు కోరుతున్నారు అన్నాడు ప్రిన్సిపల్. ఆ అబ్బాయి కనుబొమ్మలు ఎగరేశాడు. నీ సహకారం కావాలి అన్నాడు ప్రిన్సిపల్ చివరిగా. ప్రిన్సిపల్ గారు నా సహకారం అవసరం అవుతుందని ఇన్నాళ్లకి గ్రహించారన్నమాట అన్నాడతను. బొత్తిగా గౌరవ మర్యాదలు లేకుండా వ్యంగ్యంగా వినిపించాయి అతని మాటలు. సత్యమూర్తి, స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్, హియర్ వాట్ ఐ సే అంటూ కేకలేశాడు ప్రిన్సిపల్. మేజర్ ఆనంద్ ముందు పోతున్న తన పరువును ఎలా నిలుపుకోవాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఆ కేకలకి అతని చూపుల్లో క్రోధం తొంగి చూస్తోంది. అది ఎత్తకపోతుందో అని మేజర్కి భయం వేసి, బాబూ, దయచేసి నా మాట విను. నీ సహకారాన్ని కోరుతున్నది ప్రిన్సిపల్ గారు కాదు, నేను. నా స్నేహితుడి కూతురు కోసం చీకట్లో నుంచి వెలుగులో రావాలనుకుంటున్న ఒక అమాయకురాలి కోసం, మీ తోటి విద్యార్థిని కోసం నేనే నీ సహకారాన్ని కోరుతున్నాను నాయనా. ఆమెని కాలేజీలో చేర్చుకుంటే తోటి విద్యార్థులు ఎగతాళి చేసి అల్లరిపాలు చేస్తారేమో అని భయపడి నీ మీద ఉన్న దృఢ నమ్మకంతో నీ సహాయం కావాలంటున్నారాయన. బాబు, నాకు యువతరం మీద నమ్మకం ఉంది. ఆవేశంతో పొరపాట్లు చేసినా పశ్చాత్తాపడతారని, తప్పటడుగు వేసి నేలని అణగదొక్కుపోయిన వారికి సానుభూతితో చేయందించి రక్షణ కల్పించగలరని నా విశ్వాసం. స్టూడెంట్స్ తరఫున నువ్వు హామీ ఇస్తే ఆయన ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఏమంటావు నాయనా అన్న మేజర్ ఆనంద్ మాటలు విన్నాక ఆ అబ్బాయి కొంచెం నార్మల్ అయినట్లుగా కనిపించాడు. ప్రిన్సిపల్ తనకేమీ సంబంధం లేనట్లుగా ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు. సత్యమూర్తి జవాబు కోసం మేజర్ ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఈ విషయంలో మాత్రం నేను ఎలాంటి హామీ ఇవ్వలేనండి. యూనియన్ ప్రెసిడెంట్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అంత పవర్ఫుల్ అనుకుని కొందరు పొరపాటు పడుతుంటారు. స్టూడెంట్స్ తరఫున ఫైట్ చేసి వాళ్ళ సదుపాయాలు చూసినంత వరకే నా ప్రెసిడెంట్కిరి. ఇలాంటి హామీలు ఇవ్వడం మజా కాదు. నేను ఎప్పుడు వాళ్ళని అదుపులో పెట్టబోతానో ఆ క్షణమే వాళ్ళు నన్ను పదవి నుంచి పీకేయగలరు. అందులో ఇదేమైనా చిన్న సమస్య? ఆవిడ కథ తెలియని విద్యార్థులేడిక్కడ. ఏదో ఒక కారణంగా ఆవిడ ఒక యువకుడిని చంపింది. ఆ నేరానికి జైలుకి వెళ్ళింది. యముడి దగ్గరికి వెళ్ళొచ్చినా ఎలాగో బతకొచ్చు, కానీ జైలుకి వెళ్ళొస్తే ఈ లోకంలో బతకడం ఎంత కష్టం అండి. కావాలంటే నేను నా నోరు మూసుకుంటాను. నాతో పాటు 10 మంది నోరు లేదా 50 మంది నోరు మూయిస్తాను. కానీ ఇన్ని వందల నోళ్ళు మూయడం అంటే, అమ్మ బాబాయ్, ఇంపాసిబుల్ సార్ అన్నాడతను. అతని సుదీర్ఘోపన్యాసం విన్న మేజర్ ముఖం కళతప్పింది. అవునులేవోయ్, నీ శక్తి సామర్థ్యాలని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నావు. ఇంపాసిబులే కాదు మరి. ఒక మంచి పని చేయడం అంటే మాటలా? ఇదేమన్నా స్ట్రైకులు చేయించడమును ఘోరావులు చేయించడమునా అంటూ సత్యమూర్తి మీద విరుచుకుపడ్డాడు ప్రిన్సిపల్ గారు, నేను మీకు జవాబు చెప్పే టైం రాకపోదు. నన్ను పిలిపించిన పని అయిందనుకుంటాను, వెళ్ళొచ్చా అంటూ కరుకుగా పలుకుతూ లేచి నిలబడ్డాడు అబ్బాయి. ఆయన వెళ్ళు అనకపోయినా అతను వెళ్ళిపోతాడని తెలుస్తూనే ఉంది. అయినా తన హోదా కాస్త నిలబెట్టుకోవడానికి, యా యు కెన్ గో అన్నాడాయన. సత్యమూర్తి విసురుగా వెళ్ళిపోయాడు. పాము ముంగీస మాదిరి పోట్లాడుకునే ప్రిన్సిపల్ యూనియన్ ప్రెసిడెంట్ల మధ్య ఏనాటికి సహకారం అన్న మాట తొంగి చూసే అవకాశం కూడా లేదని మేజర్ ఆనంద్కి అర్థమైపోయింది. చిరాకు వేసింది, నీరసం ఆవహించింది. చూసారా సార్, ఆ పొగరబోతు బాలకం. అసలు నన్ను అడిగితే వీడే ఉట్టి రోగ్. ఆ అమ్మాయిని కాలేజీలో చేర్చుకుంటే ఒకరిని కంట్రోల్ చేయడం మాట అటుంచి
వీడే ఎన్ని గొడవలైనా లేవదీసి ఆ అమ్మాయికి పూర్తిగా పిచ్చెక్కించగలడు. అందుచేత నా మాట విని ఆ అమ్మాయిని స్థిమితంగా ఇంట్లోనే ఉండనివ్వండి. ఇంకా మీరు ఆమె చదువు విషయంలో పట్టుదలగా ఉంటే నాకు చేతనైన సహాయం చేసి ఒక్క సలహా చెప్తాను. మరో స్టేట్లో ప్రయత్నించండి. అక్కడ వాళ్ళకి ఈ గొడవలని తెలియవు కాబట్టి ఏ ఇబ్బంది లేకపోవచ్చని నా ఉద్దేశం అంటూ ముగించారు ప్రిన్సిపల్ గారు. మేజర్ ఆనంద్ విరక్తిగా నవ్వాడు. మనిషి తత్వంలో మార్పు రానంత వరకు ఏ స్టేట్ అయితేనేమిటండి? వివరాలు తెలిసిన నాడు గొడవ రాదని ఏమిటి హామీ? తెలిసిన వాళ్ళు ఉన్న ఊరి వాళ్ళకే లేని సానుభూతి మరొకరికి ఎందుకు వస్తుంది? సరే, సెలవిప్పించండి ఇంకా అంటూ నెమ్మదిగా లేచాడు మేజర్ ఆనంద్. సారీ ఆనంద్ గారు, నేనేమీ హెల్ప్ చేయలేకపోయాను తలదించుకుని అన్నారు ప్రిన్సిపల్. మీరేం బాధపడకండి. యజ్ఞం తలపెట్టానని ముందే చెప్పాను కదా. నేను వెలిగించాలనుకున్న జ్యోతి వెలిగితే ఆ వెలుగును తిలకించడానికి మిమ్మల్ని తప్పకుండా పిలవడానికి వస్తాను అంటూ మేజర్ బయటికి వచ్చేశాడు. బయట సుశీల్ లేదు. కంగారుగా నలుదిక్కులా చూశాడు ఆయన. మీరు బయటకు వస్తే టాక్సీలో ఇంటికి వెళ్ళిపోయానని చెప్పమన్నారండి ఆ అమ్మాయి గారు అంటూ కంగారుగా దూరం నుంచి పరిగెత్తుకుని వచ్చి వినయంగా చెప్పాడు ప్యూన్. ఇంటికే కదా వెళ్ళింది, అమ్మయ్యా అంటూ తేలిగ్గా నిట్టూర్చాడు మేజర్. కారెక్కిన మేజర్ ఆనంద్కి తిన్నగా ఇంటికి వెళ్లాలని అనిపించలేదు. ఎవరో తరుముకొస్తున్నట్లుగా టాక్సీ దిగి గేటు తెరుచుకుని పరుగున ఇంట్లోకి వచ్చి పడింది సుశీల. తలుపులన్నీ బారుగా తెరిచి ఉన్నాయి. నీరసంగా అక్కడే ఉన్న సోఫాలో చతికిలబడింది. అమ్మో, ఇంత భయంకరమైన ప్రపంచంలోకి తనింకా అడుగు పెట్టగలదా? అసంభవం. కార్ చిచ్చు నుంచి తప్పించుకుని సురక్షిత ప్రదేశానికి చేరిన అనుభూతి కలుగుతోంది. వంటింట్లో ఏదో రణగుణ ధ్వని వినిపిస్తోంది. వంటావిడితో సీతారామ గొడవ పడుతున్నాడు. ఇది ఈ మధ్య మామూలైపోయింది. సుశీల నెమ్మదిగా లేచి వెళ్ళి తన బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళింది. అరగంట సేపు చల్లని షవర్ కింద తల ఉంచాక బుర్రలో వేడి కాస్త తగ్గి స్థిమితం చిక్కినట్లు అనిపించింది. బయటకు రాబోయేసరికి వంటింట్లో రభస తారస్థాయిని అందుకున్నట్లు గ్రహించింది. చేతిలో గిన్నె నేలకేసి విసిరికొట్టి విసురుగా చేతులు ఒప్పుకుంటూ వంటింట్లోంచి బయటకు వచ్చింది వంటావిడ. సుశీలను చూస్తూనే కంఠం కాస్త వణికించి, మీ పనివాడితో నేను పడలేనమ్మా, మీ నౌకరికి కొదండం, నే పోతున్నా అంటూ విసవిస గేటు తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళవమ్మా వెళ్ళు, అన్నీ ఇచ్చుకుని నీ ఎంగిలి కూడు తినే కర్మ మాకేం పట్టలేదు అంటూ వంటావిడ విసిరేసిన గిన్నెను పదిలంగా తీసి తన పై మీద గుడ్డతో జాగ్రత్తగా తుడుచుకుంటూ బయటికి వచ్చాడు సీతారాం. అమ్మా, మీరెప్పుడొచ్చారు? బాబుగారేరి అన్నాడు సుశీలను చూసి కాస్త కంగారుగా. నేను వచ్చి గంట అయింది. నీకిప్పటికి తెలివచ్చిందన్నమాట. వంటవాళ్లతో పేచీ పడితే ఇంట్లో ఎవరు దూరి ఏం చేసినా నీకు పట్టదిక అంది సుశీల. అది కాదమ్మా అంటూ ఏదో అనబోయాడు సీతారాం. అవ్వపోయాక ఈవిడ ఎన్నో మనిషి అడిగింది సుశీల. మూడు కాబోలు అంటూ తడబడ్డాడు సీతారాం. కాబోలేమిటి, 3, 4 కూడాను. చూడు సీతారాం, చెప్పే విధంగా జాగ్రత్తగా చెప్పి చేయించుకోవాలి, కానీ ఇలా తగవులు పడుతుంటే ఎవరైనా పని చేస్తారా? చిరాగ్గా అడిగింది సుశీల. నేనేం తగవులు పెట్టలేదమ్మా అంటూ తలదించుకుని నెమ్మదిగా చెప్పడం మొదలెట్టాడు సీతారాం. ఆ మొదట ఆయన లేడు, 60 వయసునవాయన. ఆయన మడు అని చంపేసేవాడు. నేను చుట్టుపక్కల కనబడ్డానికి వీల్లేదనేవాడు. నా కన్ను చాటైతే ఏదో మంట పెట్టేసేవాడు. మాడిపోయినవన్నీ తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా గోతిలో పోసొచ్చేవాడు. గట్టిగా అడిగితే మానేస్తానన్నాడు. మరి ఆ రెండోసారి వచ్చినావిడా వంట మీద మనసుందా? అబ్బే, అటు గ్యాస్ పై మంట పెట్టి ఇటు తిప్పుకుంటూ కూరేసుకోబోయి చారేసుకున్నాను అరే అంటూ ఒకటే గంతులు పాటలు. ఆ అమ్మ సినిమాల్లోకి వెళ్ళాలి కానీ వంట పనికి కాదు. మరి మా అనిపించానంటే నా తప్ప. పోనీ ఈవిడికేం రోగం చెప్పండి? కోరినంత డబ్బిచ్చి తిండి పెడుతుంటే దొంగతిళ్ళు ఎందుకు తినాలి? నా మాట అబద్ధమైతే కిచెన్లోకి వచ్చి చూడండి. 2 సేర్ల పాలకి అర్ధసేరు మిగిలితే ఒట్టు. అరచెయ్యంత దళసరి మేగడ గుటకాయ స్వాహ చేసింది.
అరడజన్ సార్లు కాఫీ తాగింది చాలక నేను లేననుకుని గిన్నె ఎత్తి పట్టుకుని పాలు తాగేస్తూ ఉంటే అడగాల వద్దా మరి? ఆ ఎంగిలికుడు మనం ఎందుకు తినాలి? వెళ్ళిపోనివ్వండి అన్నాడు రోషంగా వంటింట్లోకి వెళ్ళిపోతూ సీతారాం. సుశీల వెనక్కి వెళ్ళింది. వంటావిడ కూరగాయల బుట్ట కూడా విసిరి కొట్టినట్టుంది. వంటిల్లంతా కూరగాయలు జల్లుకుపోయాయి. గిన్నెల్లో పప్పు బియ్యం ఎంతసేపటి నుంచో నానిపోతున్నాయి. సుశీల ఆ గిన్నె కుక్కర్లో సర్ది పెట్టి స్టవ్ వెలిగించింది. సీతారాంకి వంట పని బొత్తిగా చేతకాక వంటవాళ్లతో ఇలా పాటలు పడుతున్నాడని ఆమెకి తెలుసు. సుశీల పనిచేస్తుంటే సీతారాంకి బాధ అనిపించింది. వంటామెతో పోట్లాడుతున్నప్పుడు ఆవిడ మధ్యలో పని వదిలేసి పారిపోతుందని మాత్రం అనుకోలేదు అతను. సుశీల కూరలన్నీ ఏరి కత్తిపేట ముందేసుకుని కూర్చుంది. నే తరిగి పెడతానమ్మా, మీరు లేవండి, బాబుగారు చూశారంటే నన్ను కోప్పడతారు అన్నాడు భయంగా గుమ్మం కేసి చూస్తూ సీతారాం. ఏమీ కోప్పడరు కానీ నేనొక్క మాట చెప్తాను వింటావా అంది సుశీల. ఏమిటన్నట్లుగా చూశాడు సీతారాం. ఇవాళ నుంచి వంట వాళ్ళని మాత్రం ఇంటికి తీసుకురాకు ఖచ్చితంగా చెప్పింది సుశీల. మరి వంట అన్నాడు సందేహంగా సీతారాం. ఇవాళ నుంచి అది నా పని, నీకు అనవసరం అంది సుశీల. అమ్మా అన్నాడు ఆశ్చర్యంగా. ఇంకో మాట రాలేదు అతనికి. అవును, నాకు ఏదో పని కావాలి కదా అనుకుంది సంతృప్తిగా తనలో తానే సుశీల. మేజర్ ఆనంద్ ఇల్లు చేరేసరికి 2 జాములు దాటింది. తొలిసారిగా అతను చేసిన ప్రయత్నం ఫలించలేదు. సుశీల ముఖం చూడాలంటే ఆయనకి ఎలాగో ఉంది. రోజు తిన్నగా డ్రాయింగ్ రూమ్లోకి వచ్చే ఆయన నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతుంటే సుశీల కళ్ళు బాధగా వాలిపోయాయి. 5 నిమిషాలు, 10 నిమిషాలు అతను ఎంతకీ బయటికి రావడం లేదు. చప్పుడు చేయకుండా వెళ్ళి కిటికీలోంచి తొంగి చూసింది సుశీల. 2 చేతుల చూపులు వేళ్ళని గడ్డం కింద రాసుకుంటూ రివాల్వింగ్ చైర్లో అర్ధచంద్రాకారంగా తిరుగుతూ అలా సముద్రం కేసి చూస్తున్నాడు ఆయన. అంకుల్ పిలిచింది సుశీల. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు మేజర్. ఎన్నడూ సుశీల అతనికి అంత చేరువుగా రాలేదు. మీరు బాధపడుతున్నారు కదూ అడిగింది సుశీల. అవును కంగుమంది అతని కంఠం. ఆ స్వరంలో నైరాస్యం మచ్చుక్కైనా లేదు. కానీ నన్ను బాధిస్తోన్నదెవరో తెలుసా? నువ్వు. ఏ మాటలకైనా తట్టుకోవాలి, ఏ పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను చేసిన బోధలన్నీ గాలికి వదిలేసి మరింత సెన్సిటివ్గా తయారై చెప్పా పెట్టకుండా నువ్వు ఇలా పరిగెత్తుకొస్తావనుకోలేదు అన్నాడు మేజర్. దోషిలా తల వంచుకుంది సుశీల. నన్ను క్షమించండి అంకుల్. ఆ మాటలు వింటుంటే, ఆ వాతావరణం చూస్తుంటే నన్నేదో బలహీనత ఆవరించిన మాట నిజం. నన్ను నేను సంభాళించుకోలేకపోయాను. ఇంకెప్పుడు ఇలా చేసి మిమ్మల్ని బాధించను. గద్గదమైపోతున్న కంఠాన్ని అదుపులో తెచ్చుకుంటూ ఒక్కొక్క మాట నెమ్మదిగా పలికింది సుశీల. అప్పుడు ఆమె అతని ముఖం చూడడం లేదు. చూసుంటే బోరుని ఏడుపు వచ్చేదే. నిజమే, నేను మిమ్మల్ని అనేక విధాలుగా బాధిస్తున్నాను. దేవుళ్లా వచ్చి ఆశ్రయం ఇచ్చిన మిమ్మల్ని నేను నా హీనస్థితి వలన, భయం వలన అనేక రకాలుగా అనుమానించి అవమానించానేమో. అందుకు కూడా క్షమించానండి అంకుల్. లేకుంటే నాకు ఈ పాటి మనశ్శాంతి కూడా కరువు అవుతుంది దీనంగా చూసింది సుశీల. అరెరే, దీనిలో క్షమించడానికి ఏముందమ్మా? నీ స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరికైనా కలిగే సందేహాలే నీకు కలిగాయి అంటూ కలవరంగా అంటూ లేచాడు మేజర్. కానీ నాకు ఇప్పుడు ఏ సందేహాలు భయాలు లేవు. మీరు ప్రిన్సిపల్ గారితో అన్న మాటలు నేను విన్నాను. శ్రీధర్ గురించి, అతని వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళకి నన్ను అప్పగించాలని చూస్తున్నారేమో. మీకు నా మీద ఏమాత్రం దయాదాక్షిణ్యాలున్నా ఆ పని మాత్రం చేయకండి. నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. నాకు వాడి పేరంటే ఎలర్జీ, వాడి కబుర్లంటే ఎలర్జీ, ఆ జ్ఞాపకాలంటేనే ఎలర్జీ అంటూ ఆవేశంగా ఊగిపోతున్న సుశీలని జాలిగా చూశారాయన. నీకు మేలు తప్ప ఈ ఆనంద్ కీడు చేయడు అన్న నమ్మకం దృఢంగా ఉంచుకుంటే చాలమ్మా అన్నారాయన. ఉంది అంకుల్, దృఢంగానే ఉంది నమ్మకం. కానీ మీరు నాకు ప్రామిస్ చేయాలి అంది సుశీల. ఏమిటది ప్రశ్నించాడు మేజర్. నా సమక్షంలో కానీ పరోక్షంలో కానీ ఆ నీచుడి ఊసు కలలోనైనా కలవను అని అంది సుశీల. మేజర్ ఆనంద్ బిరుసుగా తలెత్తి ప్రామిస్ అన్నాడు.
థ్యాంక్ యూ అంకుల్ అంటూ కృతజ్ఞతగా చూసింది సుశీల. సాయంకాలం వేళ సముద్ర తీరం జనంతో మహా కోలాహలంగా ఉంది. లోపల ఫ్యాన్ తిరుగుతున్నా చల్లదనం లేక బాల్కనీలోకి వచ్చి నించుంది సుశీల. సముద్రం అంటే పసితనం నుంచి అదో సరదా. కానీ ఇప్పుడు ఆ సముద్రమే తన భయంకర గతాన్ని కడుపులో పెట్టుకుని పెనుభూతంలా కనిపిస్తూ ఉంటుంది. ఆ తీరానికి వచ్చే వాళ్ళందరికీ ఘోష పెట్టి తన కథనే వినిపిస్తున్నట్లుగా ఉంటుంది. వెంటనే వెళ్ళిపోవాలనిపించింది సుశీలకి. అంతలోనే మేజర్ మాటలు చెవుల్లో మారుమోగాయి. నీ కంఠంలో వణుకు రాకూడదు, నీ చూపుల్లో పిరికితనం తొంగి చూడకూడదు, అనుకున్నది సాధించే వరకు నీలో ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకూడదు. లేచి వెళ్ళిపోబోయిన సుశీల మళ్ళీ ఆ ప్రయత్నం విరమించుకుని ఈ మారు నిర్భయంగా స్థిరంగా సముద్రం కేసి చూసింది. అమాయకంగా ఎగిసిపడుతున్న అలల్ని పరిశీలనగా చూసింది. మిడిసిపడే యవ్వనపు పొంగు తనలాంటి వాళ్ళందరినీ అలా ఎగిరి ఎగిసి విరిగిపడేలా చేసిందో. సముద్రం ఎంత చక్కని గుణపాఠం చెప్తోంది. ఎప్పుడూ తన అలలతో ఆడుకుందే తప్ప అందులోని అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించలేదు. సముద్రం అంటే ఏర్పడిన భయాన్ని, ద్వేషాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది సుశీల. బీచ్లో తిరుగాడుతున్న రకరకాల జనాల్ని ఎటువంటి మనోవికారము లేకుండా చూడ్డానికి ప్రయత్నిస్తోంది. సన్నగా పాడుతున్న ట్రాన్సిస్టర్తో సుశీల కూర్చున్న చోటికి వచ్చాడు మేజర్ ఆనంద్. టీపాయ్ మీద ట్రాన్సిస్టర్ ఉంచి తానొక కేన్ చైర్లో కూర్చున్నాడు. అలవాటు ప్రకారం జేబులోంచి సిగరెట్ పెట్టి తీసి హఠాత్తుగా సుశీల ఉందని జ్ఞాపకం వచ్చి మళ్ళీ జేబులో పడేసుకున్నాడు. ఈ మనిషికి తన గురించి ఎంత శ్రద్ధ! తనకి సిగరెట్ పొగ పడదు అని ఎప్పుడో సీతారాంతో అన్న మాట విని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని తన ముందు సిగరెట్ కూడా కాల్చడు. వంట మనిషి లేదని తనే వంట చేస్తోందని తెలిసిన రోజున సీతారాం మీద ఎంత ఉగ్రంగా చూపించాడని. అతన్ని శాంతింపచేసేసరికి తన తాతలు దిగొచ్చారు కదా. అంకుల్, మాట్లాడితే ఇది నీ ఇల్లు, నీ ఇష్టం అంటుంటారు. నా ఇల్లే అయితే నా ఇష్ట ప్రకారం నేను ఎందుకు చేయకూడదు? మీకు తెలియదేమో, మా ఇంట్లో నేనే వంట చేసి వెళ్ళేదాన్ని కాలేజ్కి. నాన్నగారికి వంట వాళ్ళు చేస్తే నచ్చేది కాదు. నేను చారు అన్నం వండినా కూడా భేషుగ్గా ఉందమ్మా అనేవారు. ఈ పనిలో నాకేదో సంతృప్తి లభిస్తుంది. దయచేసి ఆ సంతృప్తికి నన్ను దూరం చేయకండి అన్నాక ఇక ఏమీ అనలేక ఊరుకున్నాడాయన. ఆ అస్త్రం ఆయన మీద బాగానే పనిచేసింది. ఈ మనిషి ఆదుకోకపోతే ఈరోజు తను ఎక్కడుండేది? నడి రోడ్డు మీద, పేవ్మెంట్ల మీద, రౌడీ మూకల చేతిలోనా, లేక వల్లకాట్లోనా? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు అన్న మేజర్ మాటలకి ఉలిక్కిపడి చటుక్కున తల తిప్పుకుంది సుశీల. ఏం లేదు అంకుల్ అంది. బీచ్లో జంటలు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. పసిపిల్లలతో వచ్చిన జంటలు మరీ కన్నుల పండుగగా ఉన్నారు. సుశీల మనసు మూగబోయింది. తాను గృహిణి కావాలని, పిల్లలకు తల్లి కావాలని, ఆనందంగా భర్తతో చెయ్యి కలిపి హాయిగా విహరించాలని, ఇదే తీరంలో ఒకప్పుడు తనెన్ని అందమైన కలలు కంది. చివరికి మిగిలిందేమిటి? సన్నగా నీటి తెర మెదిలింది ఆమె కన్నుల్లో. మేరా సుందర్ సప్నా బీత్ గయా అంటూ రేడియో సన్నగా పాడుతోంది. ఆ పాట ఆమెని మరింత కలవరపెడుతోంది. ఉన్నట్టుండి పాట ఆగిపోయింది. మరుక్షణంలో దానంతట అది ఆగిపోలేదని, మేజర్ ఆఫ్ చేశాడని తెలిసింది. బాల్కనీలోని 0 వాట్ బల్బు వెలుగులో అతని ముఖంలోకి గుచ్చి చూసింది సుశీల. థ్యాంక్ యూ అంకుల్, నేనే చేయమందాం అనుకున్న పని మీరు చేశారు అంది సుశీల. మేజర్ విరక్తిగా నవ్వాడు. దీనికి థ్యాంక్స్ అనవసరం అమ్మా. నేను ఆ పాటను ఆపేసింది నీ కోసం కాదు, నా కోసం అన్నాడాయన. అంటే? అర్థోక్తిలో ఆగిపోయింది సుశీల. తనలా బాధపడేవాళ్ళు మరొకరున్నారు అంటే కలిగే ఒక చిత్రమైన సంతృప్తి ఆమె స్వరంలో దోబూచులాడుతోంది. అవునమ్మా, సుందర స్వప్నాలు చెరిగిపోగానే శూన్యంలో మిగిలిన వాళ్ళెవరికీ అలాంటి పాటలు విని సహించే శక్తి ఉండదు. నేను మనిషినే, నేను కన్నకళ్ళు కళ్ళలయ్యాయి. అందమైన ఇల్లు, ఇంటి నిండా మనుషులతో కళకళలాడుతూ ఉండాలని నా కళ నేను చేసుకున్న పెళ్లితో నా వాళ్ళందరికీ దూరమై కలగానే ఉండిపోయింది. కుటుంబ జీవితంలో నా సౌఖ్యం 3 నాళ్ల ముచ్చట.
నా దుఃఖానికి, నా ఒంటరితనానికి అంతులేదు. నా బాధ ఎలా చెప్పుకోవాలో, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు అంటూ మేజర్ ఆనంద్ ఆగిపోయాడు. అంకుల్ అంది సుశీల ఆశ్చర్యంగా. మెరుపులాంటి మేజర్ అలా అయిపోవడంతో ఆమె కలవరపడింది. నేను పరాయిదాన్ని కాదన్న భావమే మీకుంటే మీ బాధలో వేదనలో నన్ను భాగం పంచుకొనివ్వండి. నేను అందుకు తగిందానని మీకు అనిపిస్తేనే అంది సుశీల. మేజర్ చాలా వరకు సర్దుకున్నాడు అప్పటికే. పిచ్చిపిల్ల, నీకంటే నాకు ఆత్మీయులు ఎవరున్నారమ్మా? చెబుతున్నానుగా, నాది ఒక చిత్రమైన ఒంటరి జీవితం. ఆ పసిపిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్ళే జంటలను చూస్తుంటే నాకేవేవో జ్ఞాపకాలు వస్తాయి. పోనీ నా జీవితం ఎందుకో ఇలా అయింది. నా కొడుకైనా పెళ్లి చేసుకుని పిల్లలు పాపలతో కలకల్లాడుతూ ఉంటాడేమో అనుకుంటే అదీ కలగానే మిగిలిపోయేలా ఉంది. వాడు సంసారే అవుతాడో సన్యాసే అవుతాడో తెలీదు. నేను పెళ్లి విషయం కదిపినప్పుడల్లా మా ఇద్దరి మధ్య ఒక చిన్న సైజు యుద్ధం జరుగుతుంది. తర్వాత మామూలే. ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసి వస్తే పెళ్లి గురించి తప్పకుండా ఆలోచించి తీరతాడన్న ఆశతో నేను కూడా వాడిని వదిలేసి ఇలా వచ్చేశాను. ఏం ఆలోచిస్తున్నాడో మరి అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు మేజర్. మీ వేదనలో భాగం పంచుకొనివ్వండి అన్న సుశీలకి అతని మాటలు విన్నాక అదొక పెద్ద వేదనగా తోచలేదు. అంతేకాదు, ఇదో చిత్రమైన రిలీఫ్ కలిగినట్టుగా అయింది.